హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఈరోజు ఒక కొత్త లొకేషన్కి అయితే రావడం జరిగిందండి. ఏ లొకేషన్ అనుకుంటున్నారా? బోడుప్పల్లో న్యూ భవానీ కాలనీలో అయితే ఇవాళ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. 145 స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నాం కదా, G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 145 స్క్వేర్ యార్డ్స్, 33x40 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఇది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉందండి. బంగారు మైసమ్మ టెంపుల్కి వాకేబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. 1200 SFT అండి. గ్రౌండ్ ప్లస్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ పార్కింగ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అవుతుంది అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ కావడానికి 10 ఫీట్ గేట్స్ తీసుకున్నారండి. గేట్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా నీట్గా అవుతుందండి గేట్. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే పెద్ద పార్కింగ్ అండి, స్పేషియస్గా పార్కింగ్ అయితే తీసుకున్నారు. పార్కింగ్లో పార్కింగ్ టైల్స్ వేసినారు. మనకు వాస్తు ప్రకారం బోర్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ సంపు కూడా తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇక పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకుంటే చాలా మంచిగా PVC-తోని ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈవెన్ పిల్లర్స్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా టైల్స్ పెట్టినారు, గోల్డెన్ స్ట్రిప్ పెట్టినారు. అదేవిధంగా మనం ఇక్కడ రెంటర్ పర్పస్ తీసుకున్న హౌస్కి కూడా ఇక్కడ మొత్తం టైల్స్తో అయితే కవర్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళడానికి మంచి ఒక డోర్ అయితే తీసుకున్నారు. ఎంటర్ గానే మంచిగా ఇదైతే హాల్ అన్నమాట. హాల్లో టైల్స్ తీసుకున్నారు. మంచి టీవీ యూనిట్ చూస్తున్నారా, టీవీ యూనిట్ అయితే ఉందన్నమాట. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మంచిగా PVC విండోస్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా మంచి కలర్స్ డిఫరెంట్గా తీసుకున్నారండి. అదేవిధంగా దీంట్లో మంచి ఒక చిన్నది కిచెన్ అయితే ఇచ్చినారండి. ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచిగా సింక్ తీసుకున్నారు. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి ఈజీగా 8 to 10,000 అయితే రావడం జరుగుతుందంట. మనం ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. చాలా స్పేస్ కూడా ఉంటుంది అనమాట. పైన ఫాల్ సీలింగ్ చూస్తే నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకి మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు అనమాట. ఇక అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుందండి. పై వరకు టైల్స్, విండో ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇది రెంటర్ పర్పస్, ఓనర్ కోసం అయితే ఒక రేంజ్లో కట్టినారండి. పైకి వెళ్ళి చూద్దాం. ఈ ఏరియా వచ్చేసి న్యూ భవానీ కాలనీ వచ్చి బోడుప్పల్లో ఉందండి. బంగారు మైసమ్మ టెంపుల్ నియర్ బై. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ బాగా పెద్దగా స్పేషియస్గా తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇట్లా మనకు గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారండి. UPVC గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. బాల్కనీలో కూడా మంచిగా కింద కంప్లీట్ టైల్స్, ఈ విధంగా రైలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, టఫ్ అండ్ గ్లాస్ రైలింగ్, స్టీల్ రాడ్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకుంటే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక గల్లీ కూడా ఇచ్చినారండి. ఒక 4 feet గల్లీ కూడా ఇచ్చినారు. లాస్ట్ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. చూస్తున్నారు కదా, సింహద్వారం నార్త్ ఫేసింగ్ సింహద్వారం అయితే తీసుకున్నారు. మంచి డోర్స్ చూస్తున్నారు కదా, ఎంత గ్రాండ్గా ఉన్నాయి. హ్యాండిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అవుతున్నాయండి. లాక్ సిస్టమ్ కూడా మంచిగా ఇచ్చినారు. ఇదంతా ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కానీ హాల్ అండి. హాల్ అయితే మంచి ఎల్ షేప్లో తీసుకున్నారు. మంచిగా కింద మొత్తం టైల్సే యూజ్ చేసినారు. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మంచిగా ఎవ్రీథింగ్ మనకి షెల్ఫ్స్ కానీ అన్ని ఇచ్చినారనమాట. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే మంచిగా ప్రొఫైల్ లైట్స్తోని లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ కూడా పెట్టినారండి. చూస్తున్నాం కదా, ఇటు నుంచి వెళ్తే మనం వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు. అటు వాష్ ఏరియా అనమాట. 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ ఎలాంటి మీడియేటర్స్ లేరన్నమాట. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి. మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకి ఇంకా సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ ఇటు వెళ్తే కిచెన్ అన్నమాట. కిచెన్ వెళ్ళడానికి కూడా మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారండి. మనం ముందుకు వస్తే మంచి ఎల్ షేప్ పెద్ద కిచెన్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక 3x3 విండో తీసుకున్నారండి. మంచిగా గ్రానైట్తోని ప్లాట్ఫామ్ తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. ఒకటి సింక్ వచ్చేసి చుట్టూ టైల్స్ పెట్టినారు. ఇక నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
మనకి ఇక్కడ పూజా గది కూడా చాలా స్పేషియస్గా ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకునే విధంగా అయితే పూజా గది కూడా తీసుకున్నారండి. దీంట్లో కూడా విండో ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి కింద టైల్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారు, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు, బ్యూటిఫుల్ నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక విండోస్ విషయానికి వస్తే 4/6 తీసుకున్నారు. దీన్ని కూడా చుట్టూ మంచిగా గ్రానైట్ పెట్టినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. లైవ్లో చూస్తే మీరే నచ్చుతారు అన్నమాట. నెక్స్ట్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది కూడా మంచిగా 6.5 feet వరకు అవుతుంది. మంచి ఒక విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అవుతున్నాయండి. మనకు డోర్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వాటర్ ప్రూఫింగ్ డోర్ అనమాట. వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ పై టాప్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి ఈజీ ఇది 12/10 సైజ్ అయితే ఉంటుంది అనమాట. అంత స్పేషియస్గా అవుతుంది. దీంట్లో కూడా మనకు 4/4 UPVC విండో, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకున్నారండి. 8 feet వరకు టైల్స్, అదేవిధంగా మనకు విండో ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నాం. గ్రీజర్ పాయింట్ కూడా అన్ని ఇచ్చినారనమాట. ప్రాపర్టీ టెర్రస్ మీదకి వెళ్దామండి ఒకసారి. డోర్స్ ఒకసారి చూడండి. డోర్స్ అయితే లాక్ సిస్టమ్, అదేవిధంగా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకున్నారనమాట. మంచిగా ఉంది ప్రాపర్టీ. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ చూశాక మనం ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్దామండి. పైకి వెళ్ళడానికి కూడా మంచిగా 3.5 feet స్టెప్స్, స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. విండోస్ కూడా పెట్టినారు ఇక్కడ, గ్లాస్ విండోస్ కింద నుంచి పై వరకు. స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉందండి. చూస్తున్నాం, హెడ్ రూమ్ కూడా ఉంది. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ చేసినారండి. ఒకసారి కింద చూడండి, వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేశారు. పిల్లర్స్ కూడా పెద్ద పెద్ద పిల్లర్స్ తీసుకున్నారు. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి, ఎక్కడో లేదండి, మనకు బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్ నియర్ బై అవుతుందండి. న్యూ భవానీ నగర్ అనమాట. 145 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 33x40 నార్త్ ఫేసింగ్ అనమాట. మనకు ప్రాపర్టీ ముందు 25 feet రోడ్డు కూడా ఉందండి. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి. మెట్రో కూడా చాలా నియర్ బై అయితే ఉందన్నమాట. సో ప్రాపర్టీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,45 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. సో ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, స్క్రీన్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉందండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. కన్సల్ట్ అయితే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే చెప్తారు. మీకు లొకేషన్ కావాలి, డైమెన్షన్స్ కావాలి, ఎన్ని యాడ్స్ అనేది కావాలంటే డిస్క్రిప్షన్ ఒక్కసారి ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ కూడా మళ్ళీ ఒకసారి అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తామన్నమాట, లొకేషన్ ఎవ్రీథింగ్ అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటున్నారా? సో ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.